ఇక ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావం గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. ఏపీలో తుఫాను ప్రభావం నుంచి ప్రజలను రక్షించడానికి సర్వం సిద్ధం చేస్తోంది ఎన్డీఆర్ఎఫ్. మొత్తం 6 తుఫాను ప్రభావిత జిల్లాలుగా గుర్తించారు. ఈ జిల్లాలకు 30 మంది సిబ్బందితో కూడిన 6 బృందాలు తరలి వెళ్లాయి. ఇంతకీ ఆ జిల్లాలు ఏంటో చూస్తే నెల్లూరు, శ్రీకాకుళం, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు. ఈ జిల్లాలు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయి. ఎల్లుండి ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంటుంది. తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే విధంగా అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తమై ఉన్నారు. కృష్ణా బెటాలియన్, ఈ జిల్లాల బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ తమ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ తమ సిబ్బందికి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధంగా సహాయక చర్యల్లో పాల్గొవాలి అనే విషయంపై సూచనలు చేశారు. వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే తుఫాను ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. రేపటి నుంచి ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎల్లుండి తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో, తీరాన్ని తాకే సమయంలోనూ, తీరాన్ని దాటే సమయంలోనూ కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని జిల్లాల ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఒకసారి మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు, తుఫాను ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలపై ఏ విధంగా కనిపిస్తోంది? రేపటికి తుఫాను ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రస్తుతం మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా ఇది కొనసాగుతుంది. ఇది మరికొద్ది గంటల్లో తుఫానుగా రూపాంతరం చెందుతుంది. అయితే 28వ తేదీకి ఇది తీవ్ర తుఫానుగా రూపం మార్చుకుని తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు ఆగ్నేయ దిశగా 800 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది గడిచినటువంటి 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదలికైతే ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ తుఫాను అంటే ఇప్పుడు దీనికి మొంతా తుఫాన్ అని పేరు పెట్టినా కానీ ప్రస్తుతం ఇది వాయుగుండంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 27వ తేదీని ఇది తుఫానుగా రూపాంతరం చెందితే ఈ పేరును దీనికి పెట్టడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే వాతావరణ శాఖ అధికారులు కూడా కాకినాడ అంటే 28వ తేదీన కాకినాడ తీరంలో ఇది తీరం దాటే అవకాశం అయితే ఉంది. కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో ఇది తీరం తాకి దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని అంటే గాలి ఓటాన్ని బట్టి కూడా ఈ కదలిక అనేది వేగంగా ఉంటుంది. తేలిపోయే అవకాశం కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 12 జిల్లాల్లో స్కూల్స్ కి అటు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికీ కూడా సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా, ఈస్ట్ గోదావరి, అన్నమయ్య, కడప, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పల్నాడు,
అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ జిల్లాలకు సంబంధించి రేపటి నుంచి 3 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 27, 28, 29 ఈ 3 రోజులు భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు మొత్తం రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విద్యుత్ శాఖతోనూ, రెవెన్యూ శాఖతోనూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హోంమంత్రిత్వ శాఖతోనూ ఇప్పటికే నిర్వహించి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి వంగలపూడి అనిత ఇప్పటికే అధికారులతో రివ్యూ నిర్వహించడంతో పాటు అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ని ఇప్పటికే అక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మొత్తం అంతా కూడా రంగంలో దిగుతారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికీ తుఫాను ప్రభావంతో, ఈ వాయుగుండం ప్రభావంతో అక్కడ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే సముద్రంలోకి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేయటం, తగిన సూచనలు చేయడం లాంటివి కూడా చేస్తున్నారా? అంటే ముఖ్యంగా చూస్తే ఈ రోజు అంటే 26వ తేదీన వర్ష ప్రభావం అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ చాలా తక్కువగా ఉంటుందనేది ఈ రోజు వరకు చెప్పినటువంటిది అయితే ఉంది. అయితే రేపటి నుంచి ముఖ్యంగా చూస్తే అటు విశాఖపట్నం నుంచి తిరుపతి జిల్లా వరకు కూడా మొత్తం ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంత కోస్టల్ బెల్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఏరియాలోనూ దాదాపుగా 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అదేవిధంగా హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉందని, అంటే చెదురుమదురుగా కాదు అనేక చోట్ల హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు ఎక్కడ పడట్లేదని క్వశ్చన్ చేసిన సమయంలో వాళ్ళు ఎండలు ఎంత ఎక్కువగా ఉంటే వర్షపాతం అంత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అలల బీభత్సం కూడా సముద్రంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఎక్స్పాండ్ అవుతూ ఇది సుడులు తిరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సముద్రం లోపల, సముద్ర తీరంలోనూ, సముద్రం బయట దాదాపుగా ఈ తుఫాను తీరం దాటే సమయంలోనూ రేపు కూడా 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్లే మత్స్యకారులంతా కూడా ఇప్పటికే జట్టీలకు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్ళినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే సముద్ర తీరానికి చేరుకోవాలని ఎక్కువ ప్రభావం ఏ జిల్లాలపై ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర తుఫాన్గా ఇది రూపాంతరం చెందుతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఎక్కువ ఎఫెక్ట్ ఏ జిల్లాలపై, పర్టికులర్ గా ఏ ప్రాంతంపై ఉండే అవకాశం ఉంటుంది? వర్షాల ప్రభావం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది తీరం దాటే ఛాన్సెస్ ఎక్కువగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఉంది. ఎందుకంటే అటు కాకినాడ జిల్లాలో ఇది తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే అది తుని, కోనసీమ ఈ రెండింటి మధ్యన దాటే అవకాశం ఉన్నది ఒక అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో తుఫాను ప్రభావం ఖచ్చితంగా కాకినాడ జిల్లాకి, తూర్పు గోదావరి జిల్లాకి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఎక్కువగా ఉంటుంది. అయితే అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం కళింగపట్నం నుంచి మచిలీపట్నం ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ 3 జిల్లాలు అంటే కృష్ణా జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఈ 4 జిల్లాలకు సంబంధించి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. రాజు, అంటే వాతావరణ శాఖ అధికారులు అంచనా ఏంటి? ఈ తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చి ఒక పెను తుఫాన్ గా మారే అవకాశం ఉంటుందా, లేదు అంటే సాధారణ తుఫాన్ లాగానే తీరం దాటి గాలుల తీవ్రత, వర్ష ప్రభావాన్ని మిగిల్చి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా, లేదు హుదూద్ లాంటి తుఫాను ప్రభావాల మాదిరిగా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్న దాని ప్రకారం సముద్రంలో కదలిక, ఎందుకంటే చాలా వేగంగా కదులుతూ వస్తుంది, గంటకి 8 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే మ్యాపింగ్ ద్వారా తెలుస్తూ ఉంది. దీన్ని గమనించినటువంటి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు మాత్రం అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాకాలానికి సంబంధించి ఈ సంవత్సరం ఇదే మొట్టమొదటి తుఫాను. ఇప్పటి వరకు అల్పపీడనాలు, అదేవిధంగా ఈ వాయుగుండం మాత్రం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడినటువంటి తుఫాను కావడం ఇది భారీ స్థాయిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం 96 లో వచ్చినటువంటి తుఫాను ప్రభావం ఏ విధంగా అయితే కోనసీమ, అటు ఉభయ గోదావరి జిల్లాల మీద ఏ విధంగా అయితే పడిందో ఇది కూడా ఆ స్థాయిలో ఉంటుందని అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి
వీటన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్ని శాఖలకు సంబంధించి సమన్వయం చేసి వాళ్ళు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, తుఫాన్ మంతా ఆంధ్రప్రదేశ్లో తీరం వైపు దూసుకొస్తూ ఉంది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య ఎల్లుండి ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది తీవ్ర తుఫానుగా మారుతోంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే మొత్తం జిల్లాల అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, కొన్ని తుఫాన్లు మాత్రం తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అంతేకాదు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ సహాయక చర్యలు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు అందుబాటులో ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉంటే మంచిది అని అధికారులు చెప్తున్నారు. ఎటువంటి ప్రయాణాలు రేపు ఎల్లుండి పెట్టుకోకుండా ఉండటం బెటర్. తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంటుంది.